మైలవరం మొదటి నుంచి అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల మంటలు రగులుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు చేసుకుంటూ ఏకంగా కుటుంబ సభ్యులపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు. ఒక విధంగా ఇప్పటివరకు ఎవరితో అయితే గొడవ పడ్డారో ఆ పార్టీలోకే చేరతారని టాక్. మరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? డైలాగ్ పాతది అయినా పర్వాలేదు, మరోసారి చెప్పుకోవచ్చు. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరి మధ్య ఆ లెవెల్లో పొలిటికల్ రైవల్రీ ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఎంతలా అంటే కనీసం వినడానికి కూడా ఇష్టపడనంతగా విమర్శించుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఏంటి పరిస్థితి? అసలు వసంత కృష్ణ ప్రసాద్లో అసంతృప్తి రేగడానికి కారణమే సొంత పార్టీలో ఉన్న మరో వర్గం. మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారన్నది వసంత కృష్ణ ప్రసాద్ ప్రధాన ఆరోపణ. 2014 ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ కి పట్టుండడంతో ఆయన అనుచరుల హంగామా ఎక్కువైందని, ఇది వసంతకు నచ్చలేదని చెప్పుకుంటుంటారు. మైలవరంలో జోగి రమేష్ తన మనుషులకే పదవులిప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతుంటారు. ఈ గొడవ సీఎం ఆఫీస్ వరకు వెళ్ళింది. అలాంటిది ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి టీడీపీలోకి వెళితే అక్కడ కూడా దేవినేని ఉమతో గొడవలు తప్పవు కదా? ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఇద్దరిలో ఎవరు సర్దుకుపోతారు? ఇవాల్టి వరకు ఇద్దరూ చేసుకున్న విమర్శలు, ఆరోపణల మాటేంటి? నిజానికి దేవినేని వసంత మధ్య రాజకీయ ఆధిపత్యమే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం. ఒకప్పుడు నందిగామలో ఇద్దరూ సై అంటే సై అనుకున్న వాళ్లే. నందిగామ రిజర్వ్డ్ స్థానంగా మారడంతో ఇద్దరూ మైలవరం సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ రాజకీయ ఆధిపత్య గొడవలు అలా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే రాను రాను వసంత కృష్ణ ప్రసాద్ వైఖరిలోనే మార్పొచ్చింది. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారాయన. వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఏడాది కిందటే ఆయన పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే వచ్చారు. కానీ 10 రోజుల నుంచి వసంత తీరు మరీ డిఫరెంట్ గా ఉంది. ఐతవరంలో తన అనుచరులతో మాట్లాడిన మాటలు వింటే పార్టీ మారడం కన్ఫర్మ్ అని చెబుతున్నారు. నాకు కూడా చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా సమన్వయకర్తను వేసిన తర్వాత ఆ సమన్వయకర్త కూడా నేను నాటిన మొక్క రాజకీయంగా. నాకు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారితో ఏ వైరం లేదు. నాకు వైరం ఉన్నటువంటి, నన్ను ఇబ్బందులు పాలు చేసినటువంటి మంత్రి గారితో ఆయన ఖండించి నువ్వు తప్పు చేస్తున్నావు అనే మాట చెప్పి ఆయన అదుపు చేయలేదు కాబట్టి, నియోజకవర్గాన్ని పార్టీని బలహీనపరుస్తున్నారు కాబట్టి నేను కినుక ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ మాటలు వింటుంటే ఆయన అధికార పార్టీలో కొనసాగేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా టీడీపీలోకి వెళతారని అంటున్నారు. పైగా మైలవరం టికెట్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులతో చెప్పించారని, టికెట్ దాదాపుగా వసంత కృష్ణ ప్రసాద్కే ఇవ్వబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆఖరి నిమిషంలో మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ కి చెక్ పెట్టాలనుకుంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలిచిన జోగి రమేష్ కి ఈసారి పెనమలూరు టికెట్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో జోగి రమేష్ కు పోటీగా వసంత కృష్ణ ప్రసాద్ ని పెనమలూరుకే పంపించాలి అన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకొస్తే నూజివీడు టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అదే సమయంలో జోగి రమేష్ ని పెనమలూరు నుంచి మైలవరం నియోజకవర్గానికి మార్చినా ఆశ్చర్యం లేదన్న టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరం సిట్టింగ్ సీటే ఇవ్వాలనుకుంటున్నారట. ఏదేమైనా వసంత కృష్ణ ప్రసాద్ పెనమలూరు వెడితే తప్ప దేవినేని ఉమకు ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు అన్న చర్చ చాలా బలంగా జరుగుతోంది టీడీపీలో. టికెట్ పై దేవినేని ఉమకి కూడా క్లారిటీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మైలవరం టికెట్ గురించి దేవినేనికి టీడీపీ అధిష్టానం ఆల్రెడీ చెప్పిందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అందుకే మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నానని దేవినేని చెప్పినప్పటికీ తనకే ఓటు వేయండని కానీ, తననే గెలిపించండి అని కానీ చెప్పట్లేదని అంటున్నారు. చంద్రబాబును సీఎంగా చూడాలన్నదే తన ఆశ అంటున్నారు తప్ప
తానే పోటీ చేస్తున్నానని గట్టిగా చెప్పడం లేదనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అన్నేరంపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నారు. సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరినీ భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి క్లస్టర్లో, ఎవరి బూత్లో, ఎవరి యూనిట్లో, ఎవరి గ్రామంలో ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటున్నారు. దేవినేని ఉమకి వసంతకృష్ణ ప్రసాద్ నుంచి పోటీ ఉంటుందని అనుకుంటున్నారు కానీ అసలు టీడీపీలోనే దేవినేనికి పోటీ ఉంది. మైలవరం సీటును తెలుగుదేశం పార్టీ తరపున బొమ్మసాని సుబ్బారావు ఆశిస్తున్నారు. వసంతకృష్ణ ప్రసాద్ ఇంత రెబల్గా మారకముందు, అంటే టీడీపీలోకొస్తారన్న టాక్ రాకముందు మైలవరం టీడీపీ అభ్యర్థిగా బొమ్మసాని సుబ్బారావే ఫోకస్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్లో బొమ్మసాని వర్క్ చేసుకుంటూ వెళుతున్నారు కూడా. పైగా మైలవరంలో బొమ్మసానికి పలుకుబడి కూడా ఉండడంతో నియోజకవర్గంలో ఆయన ఇమేజ్ ఎలా ఉంది, గెలుపోటములు ఎలా ఉంటాయన్న దానిపై టీడీపీ అధిష్టానం కూడా సర్వే చేయిస్తోందని టాక్. అంటే ఒకవేళ వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలోకి రాకపోయినా ఇక్కడ బొమ్మసానితో దేవినేని ఉమ టికెట్ కోసం పోటీ పడాల్సొచ్చేది. అంతేనా, వసంతకృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావుతో పాటు జనసేన అభ్యర్థి అక్కల గాంధీ కూడా మైలవరం టికెట్ ని ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా మైలవరం టికెట్ తనకే కేటాయించాలని గట్టిగానే అడుగుతున్నారు. చాలా కాలంగా మైలవరం నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటున్నారు అక్కల గాంధీ. పొత్తులో భాగంగా మైలవరం టికెట్ జనసేనకిస్తే దేవినేనికి ఇక నిరాశే. మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీకి పనిచేయటం జరుగుతూ ఉంది. 2019లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి 10,000 ఓట్లు ఇక్కడ సాధించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ 0 లెవెల్లో ఉన్నటువంటి లెవెల్ నుండి ఇవాళ బూత్ లెవెల్, మండలం, గ్రామాలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని జనసేన పార్టీ మైలవరంలో ఆ 2 పార్టీలకి ధీటుగా ఇవాళ జనసేన పార్టీ బలపడటం జరిగింది. అలాగే అటు సీఎం జగన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మైలవరం నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళతారన్న చర్చ మొదలవడంతోనే సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. జోగి రమేష్ వర్గీయుడిగా పేరున్న సర్నాల తిరుపతిరావు యాదవ్ ని రంగంలోకి దించారు. ఈ ఈక్వేషన్ చాలా మందికి అర్థం కాలేదు. మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ ని మార్చాలనుకుంటే అదే టికెట్ అడుగుతున్న మంత్రి జోగి రమేష్ కివ్వచ్చు కదా అనేది ఇక్కడ ప్రశ్న. అందులోనూ మైలవరంలో గౌడవర్గం ఓటర్లు ఎక్కువ. ఇప్పుడు జోగి రమేష్ సమన్వయకర్తగా ఉన్న పెనమలూరులో యాదవ కమ్యూనిటీ ఎక్కువ. సో తిరుపతి యాదవ్కు పెనమలూరిచ్చి జోగి రమేష్ కి మైలవరం ఇస్తే సరిపోయేది కదా అని చర్చించుకుంటున్నారు. పైగా జోగి రమేష్ కి పెనమలూరులో పోటీ చేయడం ఎంతమాత్రం ఇష్టం లేదని కొందరు సన్నిహితులు చెబుతున్న మాట. ఏదేమైనా జోగి రమేష్ పెనమలూరులో అడ్జస్ట్ అయ్యారు. అందుకే స్వయంగా తిరుపతి యాదవ్ ని సీఎం ఆఫీస్ కి వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్లి టికెట్ ఇప్పించుకున్నారు అని చెబుతున్నారు. తిరుపతి యాదవ్ ఆల్రెడీ వసంతకృష్ణ ప్రసాద్ పై అటాక్ కూడా మొదలుపెట్టారు. కొంతమంది చెప్తూ ఉన్నారు, సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి క్యాండిడేట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఏదో ఆటలో అరటిపండు ఏదో ఉందాక ఏదో చెప్పాను అంటున్నారు. ఆటలో అరటిపండు అయితే కానండి, అసెంబ్లీలో ఫస్ట్ అడుగుపెట్టేది కూడా నేనేనని కూడా అందరికీ కూడా చెప్తున్నాను. ఆ నమ్మకం, ఆ గ్యారెంటీ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు పూర్తిగా నాకు ఇచ్చి పంపించాడు. మొత్తానికి మైలవరంలో నిన్నటి వరకు ఒక రకమైన రాజకీయం నడిస్తే తాజా పరిణామాలు మరింత వేడిని రగిల్చాయి.